దేవుడు ఆత్మ మనము ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో మొదటిగా మనం చూస్తామైంది. చదవండి ఎవరన్నా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి, కృపా జాలి కనికరము దయగలిగిన దేవ, భూమి ఆకాశములు మహాకాశములు సృజించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడివి నాకు ప్రభు. అయా నైనా కనికరము కలిగిన దేవుడివి నా ప్రభు. లేవనెత్తువాడివి నీవే, గాయలపరచువాడివి నీవే, గాయలు కట్టువాడివి నీవే. ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచువాడివి నీవే నా ప్రభు తండ్రి దేవ. నీ ఆత్మ ఇచ్చి మమ్మల్ని నడిపించే దేవుడివి నీవే నా ప్రభు. అయా నీ సంఘముతో మీ ఆత్మ ద్వారా నాయన ప్రభు మీరు మాట్లాడుతున్న విధానం కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి బిడ్డని నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభు ప్రతి బిడ్డ మీద నీ గుడారమును కప్పుమని అడుగుచున్నాం ప్రభు. నీ దూతలను ఆజ్ఞాపించి కావలిగిచ్చి కాచి కాపాడు ప్రభు తండ్రి దేవనైనా. అయానైనా ప్రభు మీరు మాతో నిరంతరము ఉంటానని సెలవిచ్చిన వాడా. అయా ప్రతి బిడ్డకి నీ వాక్కు స్వరము వినిపించండి, నీ ఆత్మ స్వరము వినిపించండి, నీ ఆత్మ ద్వారా నడిపించి దీవించండి, ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ మొదటిసారిగా బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో కనబడుతూ ఉంటాడు. ఆయన ఈ యొక్క నీటి జలాల మీద, అగాధ జలము మీద ఆయన ఆ నీళ్ళ మీద ఆయన ఏం చేస్తున్నాడు? అల్లాడుచున్నాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించినట్లయితే అక్కడ ఒక గొప్ప మర్మం ఉంది. ఆ నీటి జలము అనేది, ఆ జలము ఏంటనేది మనం జాగ్రత్తగా లేఖనంలో మనం పరిశీలన చేస్తే మీకు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో మీకు 5వ వచనం ఒకసారి చూడండి. దాని పేరు ఎలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చి నా మర్మమును నేను మీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే అది దర్శనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను, కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఆమేన్. 1 నుండి 4 వరకు చదువుతారు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి నివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఎక్కడ కూర్చుని ఉందంట? విస్తారమైన జలాల మీద ఆమె కూర్చుని ఉన్నది అని. అక్కడ ఆది కాండంలో ఏం చెప్తున్నారు? ఆయన జలముల మీద ఆయన కూర్చున్నాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మరియు దురాత్మ ఈ నీటి జలాల గురించి మాట్లాడుతూ మనకి వివరంగా ఆ 17వ అధ్యాయము 14, 15 వచనంలో ప్రత్యేకంగా దానికి ఇంటర్ప్రిటేషన్ ఆయనే ఇచ్చాడు మన ప్రభు. చదవమ్మా. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఉన్నందునను తనతో కూడా ఉంచబడిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా గానీ నీరుని చూసినప్పుడు, లేకపోతే నీరు లోకానికి సాదృశ్యము, మరి ఇక్కడ మనుషులకు సాదృశ్యం.
జనాలు అనగా దేవుడి యొక్క బిడ్డలై ఉండొచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్న బిడ్డలై ఉండొచ్చు. ఈ లోకంలో బిడ్డల మీద దురాత్మ ఏం చేస్తున్నాడు? ఆ ఆత్మ కూర్చుని ఉందంట ఆ జలాల మీద. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజల మీద ఆయన సంచారిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన బిడ్డల్ని ప్రేరేపించి కాచి కాపాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. సంఘాన్ని మొదలెట్టింది పరిశుద్ధాత్మ దేవుడే. సంఘం చివరి వరకు ఉండేది ఆయనే. సంఘాన్ని పోషిస్తుంది ఆయనే. ఆ సంఘాన్ని దేవుడికి మళ్ళీ తిరిగి అప్పు చెప్పేవాడు కూడా ఆయనే. మీరు గమనించండి. ఆది కాండంలో ఆయన చేస్తున్న పని ఇప్పటికి అదే చేస్తున్నాడు. అదే జలాల మీద ఆయన అల్లాడుచున్నాడు. అంటే అనేక మంది పాపుల్ని దేవుడి వైపు తిరగడానికి ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఈ దురాత్మ పాపం చేసేదానికి ఎలా ప్రేరేపిస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక మనిషిని పాపముని ఒప్పుకున్నట్లా చేస్తున్నాడు. పాపం చేసేటట్టు కాదు. ఆ పాపంని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టేటట్టుగా ఆయన సహాయము చేస్తున్నాడు జనాల్ని. అందుకోసమే మీరు ఎప్పుడన్నా కానీ నీటిని చూసినప్పుడు అది జన సమూహానికి సాదృశ్యముగా కనపడుతూ ఉంటుంది. మీ దర్శనంలో గాని, కళలో గాని మీరు చూసినట్లయితే. అదే బురద నీళ్ళైతే నదులు బురద నీళ్ళు మీరు కదలవు. గమనించండి. దేవుడు నీటి గురించి మాట్లాడేటప్పుడు వాక్యము కూడా నీటికి సాదృశ్యంగా కనపడుతూ ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీటికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. అందుకోసమే ఆ యోహాను సువార్త 7:37, 38 ప్రకారంగా నీ యొక్క ఎక్కడి నుంచి జీవజలం వస్తుందన్నాడు. కడుపులో నుంచి జీవజలం. సో జీవజలం అనగా పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యము నీటికి సాదృశ్యంగా కనపడుతుంటది లేఖనంలో. అందుకోసమే నేను నీతో మాట్లాడిన మాటలను బట్టి నువ్వు శుద్ధీకరించబడ్డావు అన్నాడు. అంటే ఆ శుద్ధీకరం ఎలా అవుతుంది? దేవుని యొక్క వాక్యము ద్వారా. వాక్యం అనగా నీటి. అందుకోసమే ఆయన ఉతక స్నానము సంఘాన్ని చేయిస్తున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే మనకు సాదృశ్యాలుగా కనపడుతూ ఉంటాయి. అందుకోసం మనం నూనెని చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకానికి రావాలి. వాక్యము నీటిని చూసినప్పుడు అది నీరు మంచిగా ఉందంటే నీ కళలో గాని దర్శనాల్లో గాని దేవుడు నీరు మంచిగా వస్తుంది. అది ట్యాప్ లో నుంచి వస్తుంది, అది పంపులో నుంచి వస్తుంది, అది మంచి నీళ్లుగా కనపడుతూ ఉంటే దేవుడి వాక్యముగా మనకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని సంగమా, ఆయన మొదటిగా ఆయన నీటి మీద ఆయన జలాల మీద ఆయన అల్లాడుచున్నాడు అన్నాడు. ఎందుకంటే ఆ నీటి ఎవరో కాదు, అది దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఆత్మ ద్వారా వాళ్ళని ప్రేరేపించి తండ్రి అయిన దేవుడు వైపు ఆకర్షిస్తేనే గాని ప్రభు దగ్గరికి ఎవ్వరూ రాలేరని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఏం చేస్తున్నాడంటే నీ జీవితంలో, నా జీవితంలో, సంఘం జీవితంలో ఆయన మనల్ని ప్రభు వైపు ఆకర్షిస్తున్నాడు. తండ్రి దేవుడు తన ఆత్మ చేత ప్రభు వైపు ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రభుకి ఇంకా దగ్గర అవ్వాలని తండ్రి కోరిక. ఎందుకంటే ఆయనే దేవుడై ఉన్నాడు. దేవుడు నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్లాలంటే ఆయన దేవుడే ఉండాలి. మనిషి నిన్ను దేవుడి వైపు తీసుకెళ్లలేడు. ఆమేన్ హల్లెలూయా. ఇట్ ఇస్ ఓన్లీ గాడ్ కెన్ టేక్ యూ టు గాడ్. ఆమేన్ హల్లెలూయా. దట్ ఈస్ వై జీసస్ ఇస్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన సమస్తమై ఉన్నాడు. నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా కుమారుడు ద్వారానే వెళ్ళాలి. కుమారుడి దగ్గరికి రావాలన్నా దేవుడు ఆకర్షిస్తే తప్ప నువ్వు రాలేవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రభు వైపు ఆకర్షించుకుంటూ వస్తున్నాడు. మనం చేసే పాపములు, దోషములు ఆయన నీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే గనక ఆ నామంలో గాని ఆ రక్తంలో క్షమాపణ ఉంది కాబట్టి నువ్వు క్షమించబడుతున్నావు. మళ్ళీ నువ్వు పవిత్రగా ఆయన నిన్ను మారుస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అది ఆత్మ చేసే కార్యములు. అందుకోసమే ఆత్మ వారి గురించి అంత మాట్లాడటానికి కారణం ఏంటంటే వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో మీరు ప్రభు అయినా చూడండి, పాత నిబంధన చూడండి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడాడంటే ఆయన వలనే మనకి సమస్తము ఆయన ద్వారా ఈ గ్రంథము రాయబడి ఉంది. ఆత్మ ప్రేరేపణ ద్వారా మనుషులు ప్రవచించారంట. ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ లేఖనములు రాశారు కాబట్టి ఆయనే ఈ గ్రంథానికి ఆథర్ అయి ఉన్నాడు. కాబట్టి when there is a spiritual author, we must follow the Holy Spirit. Amen. Hallelujah. When you follow the Holy Spirit, you will understand the deep things of God. మనం దేవుని యొక్క మర్మాలు మనం తెలుసుకోవాలంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఏ లేఖనములు రాశాడో ఆ లేఖనముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఒక గ్రహింపు ఇవ్వాలి.
లేకపోతే నీకు లేఖనములు అర్థం కావు. ఏదో ఒక పుస్తకం చదివినట్టు ఉంటుంది. అందుకోసం ఆయన నా ఆత్మని నేను కుమ్మరిస్తానికి అని వాగ్దానం చేయడానికి కారణం ఏంటంటే, యావేలు గ్రంథంలో ప్రతి బిడ్డ ఆ ఆత్మ ద్వారా లేఖనములు తెలుసుకోవటానికి సాధ్యం అవుతుంది. అలాగే ప్రభు గురించి తెలుసుకోవటానికి సాధ్యం అవుతుంది. ప్రభు నామాన్ని మహిమపరచడానికి సాధ్యం అవుతుంది. వాళ్ళు పాపము జోలికి వెళ్లకుండా ఆయన కాచి కాపాడేవాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఆత్మ చేత సంఘానికి ముద్ర వేస్తున్నాడు. ఆమేన్. ఇది నా ఆమేన్. సొత్తు, ఇది నా సొత్తు అని ఆత్మ ద్వారా నీకు ముద్ర ఆ పడినప్పుడు నువ్వు దేవుని యొక్క బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం అని అన్నాడు, నా ఆత్మ లేని వారు నా వారు కారు అన్నాడు. అందుకోసం మనం ఆత్మతో మనం నింపబడి ఉండాలి. ఆత్మ మన ముద్ర మనం వేయించుకోవాలి. ఎందుకంటే ఆత్మ వారే నేను కాపాడుతున్నారు. నీకు ప్రభు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నా నీకంటే గొప్ప టీచర్ ఇంకెవ్వరు లేరు ఈ లోకంలో. పరిశుద్ధాత్మ దేవుడి కన్నా గొప్ప బోధకుడు ఎవడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సర్వసత్యంలో నడిపించేవాడు ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు మనకి. అందుకోసమే ఆయన ఏమంటున్నాడంటే, నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నీలో ఏముందంట, దేవుని యొక్క అభిషేకం ఉందంట. దేవుని యొక్క అభిషేకము వలన నువ్వు సమస్తము గ్రహించగలుగుతున్నావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా. మొదటి పత్రిక 2:23. 2:20 ముందు, తర్వాత 27 చదువు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మనం ఏం పొందుకున్నామంట? అభిషేకము అభిషేకము పొందుకున్నాము. ఏ అభిషేకము? పరిశుద్ధాత్మతో మనం అభిషేకించబడ్డాము కాబట్టి మనకేం వస్తుందంట? మనం సమస్తము ఎరుగగలుగుతున్నామంటే ఆ అభిషేకము ద్వారా నీలో నిలిచిన అభిషేకము నీకు అనేక విషయాలు అది బోధిస్తుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చూసారా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంట కొన్నిసార్లు నీకు తెలీదు ఏం చదవాలి అనేది తెలీదు, ఏం ప్రార్థన చేయాలి నీకు తెలీదు. కానీ నీలో ఉన్న అభిషేకం అది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన ద్వారా మనం నడిపించబడాలి. అందుకోసమే ప్రార్థనలో కూర్చున్నప్పుడు తెగ ప్రార్థన చేయడం కాదు దేవుని సంగమా. ఆత్మ గురించి వేచి ఉండండి. ఆత్మ వారు చెప్తారు ఏ నిమిత్తము ప్రార్థన చేయాలని, ఏ విషయం మీద ప్రార్థన చేయాలనేది. ఎందుకంటే దేవుడు హృదయము ఎరిగిన వాడు ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు ఈ లోకంలో. నువ్వు తండ్రి దగ్గర నువ్వు ఏదైనా తెలుసుకోవాలన్నా ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసం నీలో ఉన్న ఆత్మ వలన, ఆ అభిషేకము వలన నువ్వు అనేక విషయాలు నువ్వు గ్రహించగలుగుతున్నావు. 27వ వచనం చదువుతాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన మీకెవ్వరు బోధింపనక్కర్లేదు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ నీకు బోధిస్తాడు. నువ్వు అది గ్రహించాలి. లేకపోతే ఇన్ని లేఖనములు రాయడానికి కారణం ఏంటి? ఎలా రాశారు? మోషే ఆ 5 గ్రంథాలు పైకి వెళ్ళాడు, ఆయన రాశాడు కూర్చొని. తర్వాత అనేక విషయాలు మర్మాలు దావీదు ఎలా తెలుసుకున్నాడు? వాళ్ళలో ఉన్న అభిషేకము, వాళ్ళలో ఉన్న ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రవక్తలు గాని వాళ్ళు రాసిన యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా రాయటం గాని ఏదైనా గాని ఆయన ఆత్మ వాళ్ళలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అన్నిటినీ గ్రహించి, వాళ్ళకి ఎవ్వరు బోధించలేదు, అది దేవుడు ఆత్మే బోధించి వాళ్ళకి ప్రభు గురించి, ఆయన రాబోయే దినాల గురించి, ఆయన మరణము గురించి, ఆయన పుట్టక గురించి, ఆయన తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాడని గురించి, మళ్ళీ తిరిగి వస్తాడని ఎవరు తెలియపరిచారు? వాళ్ళలో ఉన్న అభిషేకము. అందుకోసం ఆ అభిషేకము మనకు ఎంతో అవసరము. ఎందుకంటే ఆ అభిషేకము ద్వారా నడిపించబడిన వారు దేవుడు కుమారులు. అందుకోసం దేవుడు ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. మనం గ్రహిస్తున్నాము, సమస్తముని గ్రహించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే.
ఆయన లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. లేకపోతే మామూలుగా ఒక క్రైస్తవుడిగా ఉండిపోతావు అంతే. నువ్వు సాక్ష్యం చెప్పలేవు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నా గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు అని చెప్పాడు. ఆయన నీకు బోధించడమే కాదు, నువ్వు ఇతరులకు కూడా తెలియపరిచేటట్టుగా నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అందుకోసం మనం హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా మనము భాషలో మాట్లాడండి అని చెప్పకూడదు, ప్రవచించండి అని చెప్పకూడదు. ఏం చేస్తామంటే మనము, మీరు భాషల్లో మాట్లాడండి, సంఘానికి వెళ్ళంగానే భాషల్లో మాట్లాడండి. ముందు మనం దేవుని ప్రభువుని ఆత్మతో నింపు. అంటే నేను అనేది వీళ్ళ గురించి కాదు, ఆత్మ పొందిన వాళ్ళ గురించి కాదు. నేను అనేది ఏంటంటే, మీరు భాషల్లో మాట్లాడతారా మీరు అని అడుగుతారు కొంతమంది. మీరు ప్రవచిస్తారా అని అడుగుతారు చాలా మంది. కానీ ఎవరన్నా కానీ నువ్వు పరిశుద్ధాత్మ పొందున్నావా అని అడుగుతారు. అది అడిగే విధానం. ఎందుకంటే పౌలు గారు ఆయన ఎఫెసీ సంఘానికి వెళ్ళినప్పుడు, మీరు విశ్వసించిన ఎడల మీరు ఆత్మని పొందారా అని అడిగాడు. మీరు భాషల్లో మాట్లాడతారని అడగలా, మీరు ప్రవచిస్తారని అడగలా, మీరు దర్శనాలు కలిగి ఉన్నారని అడగలా, మీరు ఆత్మని పొంది ఉన్నారా అని అడిగాడు. ఆత్మన అది మేము వినలేదే అన్నారు. చూసారా, మనమైతే రివర్స్ లో అడుగుతూ ఉంటాం. ఏమంటే మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీరు భాషల్లో మాట్లాడతారా అని అడుగుతాం. కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు మీరు పొంది ఉన్నారా అని అడగాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు, ఆయన తన అభిషేకం నీకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది భాషలై ఉండొచ్చు, అది ప్రవచనలై ఉండొచ్చు. ఆయన ఏ వరం ఇస్తే ఆ వరమును పొందుకోగలవు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని ఒక మనిషికి ఇది, ఒక మనిషికి అలాగని కాదు. ఆత్మ వారు ఆయన మీదకి రావాలి, ఆత్మతో నింపబడి ఉండాలి. ఆత్మ అభిషేకము పొందినప్పుడు అప్పుడు వాళ్ళు భాషల్లో మాట్లాడారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం పౌలు గారు బోధించిన తర్వాత, వాక్యము ప్రకటించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు నామంలో వాళ్ళకి బాప్తిజం ఇచ్చి వాళ్ళ మీద చేయి వేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఆత్మని పొందుకున్నారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యము అదే. అలాగే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రశ్న ఎలా ఉండాలంటే వాక్య ప్రకారంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మవారు మనల్ని నడిపిస్తున్నప్పుడు వాక్య ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు. వాక్యానికి సంబంధించిందే మనకి బోధిస్తాడు. ఆయన వాటిలో తీసుకొని మనకి ప్రకటిస్తున్నాడు. మరి మనం కూడా మాట్లాడేటప్పుడు వాటిలో నుండి మనం తీయాలి తప్ప, మన సొంత ఆలోచన మాటలతో మనం మాట్లాడకూడదు. దేవుని సంగమా, నీ మాటలు వాక్య ప్రకారంగా ఉందా లేదా అని మీరు పరిశీలన చేసుకోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉండాలి. అందుకోసం పాత నిబంధనలో కొత్త నిబంధనలో తేడా ఏంటంటే, అక్కడ కొంతమంది మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది. అంటే తన కార్యము, తన చిత్తము నెరవేర్చడానికి ఆయన రాజుల మీదకి గాని, ప్రవక్తల మీదకి గాని, యాజకుల మీదకి గాని దేవుడు ఆత్మ దిగి వచ్చింది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆత్మ వారు వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించారు, వెళ్ళిపోయాడు. ఆ కార్యము జరిగించి ఆయన వెళ్ళిపోయాడు. నిరంతరము వాళ్ళతో ఉండలేదు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ఆయన ఇంకా తన ఆత్మని ఎవరికి అనుగ్రహించలేదు. ఎందుకంటే ఆయన ఇంకా చనిపోలేదు కాబట్టి. ఆయన చనిపోవాలంటే ఆయన దున్నబడాలి. ఆయనలో నుండి ఆ ఒలివ నూనె బయటికి రావాలంటే ఒలివని ఏం చేయాలి? దంచాలి. దంచితేనే ఆ నూనెని తీసుకొని మనం దీపాల్ని దేవుడు పరిశుద్ధ స్థలంలో వెలిగింపు చేయాలి. ఆ నూనె ద్వారానే. అందుకోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒలివ అనేది ఆయన అప్పటికి రాలేదు కాబట్టి, ఆయన చనిపోయినప్పుడు అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుండి వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఆయన ఆత్మని అందరికి ఇచ్చాడు. ఆత్మని అందరికి ఇచ్చి తండ్రి యొక్క వాగ్దానము నిమిత్తము మీరు ప్రార్థన చేయుడి అన్నాడు. ఆ తండ్రి వాగ్దానం ఏది కాదు, అది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ గురించి. ఎందుకంటే అది దేవుడిచ్చే వరము నీకు. అన్ని వరాల కన్నా గొప్ప వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీకు దేవుడు వరాలు కావాలా, పరిశుద్ధాత్మ దేవుడు కావాలా?
పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడుకు. పరిశుద్ధాత్మదేవుడు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆయన నీకు ప్రతి వరము, ఆ కృపా వరాలు ఉన్నాయి చూసారండి, ఆయన మీకు తగ్గని సమయంలో ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వస్తాడు. ఆ సమయంలో ఏది అవసరమో ఆ 9 పవర్ గిఫ్ట్స్ లో ఒకటి రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నావు. ఒకరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే నీలో విశ్వాసముని కలిగిస్తాడు. మీరు గమనించండి. అదే ఆయన లేకపోతే ఆయన నీకు ఇచ్చిన వరము ఎంతవరకు వాడాలో అంతవరకే వాడతావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆ వరం రిలీజ్ చేసినప్పుడు ఒక వరమే కాదు, అనేక వరాలు పనిచేస్తూ ఉంటాయి మనలో. ఆ 9 వరాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ అన్నిసార్లు పనిచేస్తాయంటే లేదు. ప్రత్యేకమైన పని గురించి నువ్వు వెళ్ళినప్పుడు, సపోజ్ నువ్వు ఒకరు హాస్పిటల్కి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇక్కడ నీకు విశ్వాసం లేదు, ఆయన తగ్గట్టు విశ్వాసం లేదు, ఆయన లేపడానికి అంత విశ్వాసం లేదు అని ఆయన ఏం చేస్తాడంటే ఆయన వెంటనే ఆ వరము యాక్టివేట్ అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆ విశ్వాసం అనే వరము ద్వారా నువ్వు వెంటనే ఆ విశ్వాసము నీకు కలిగిస్తాడు. వెంటనే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ లెగటమో, నడవటమో, లేకపోతే స్వస్థపరచబడటమో జరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే మనం ఎప్పుడన్నా గానీ ఎవరన్నా గానీ అయ్యా మీరు భాషల్లో మాట్లాడతారా అని అడగకూడదు. మీరు ఆత్మని పొంది ఉన్నారా అన్నాడు. ఎందుకంటే ఆత్మని పొంది ఉన్నారా లేదా, వరమే కలిగి ఉన్నారా లేదా తేడా ఏంటంటే, వాళ్ళు ఓన్లీ వరముని అడుగుంటే గనక వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఆపరేషన్ అంత ఉండదు వాళ్ళ జీవితంలో, వరమే పనిచేస్తూ ఉంటది. అందుకోసం మీరు గమనించండి, హీలింగ్ మినిస్ట్రీ, ప్రాఫెసీ మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ అంటారు, కానీ అక్కడ వరమే పనిచేస్తుంది. అందుకోసం వాళ్ళు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ తండ్రిని ఆత్మను అడుగుడి, ఆయన నీకు అనుగ్రహిస్తాడన్నాడు. ఆత్మని మనం అడగాలి తప్ప వరాల్ని మనం అడగకూడదు. ఎప్పుడు వరాలు ఆయన ఎప్పుడు నీకు అనుగ్రహిస్తాడు అనేది దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. మీరు గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చూడమ్మా. చదవనా బ్రదర్? చదవమ్మా. ఆయన 12:7 వచనం నుండి, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆమేన్. ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నారనుకోండి, భార్య భర్తలు మీ ఇంటికి వచ్చారు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? స్వస్థత వరమా? జ్ఞానవాక్యము కావాలి నీకు. అప్పుడు నువ్వు కూర్చొని వాళ్ళు మాట్లాడే కొద్దీ నువ్వు నీలో ప్రార్థన చేసి, ప్రభువా వాళ్ళు వచ్చారు, ఏ సమస్యతో వచ్చారు నువ్వు ఎరుగున్నావు, వాళ్ళతో నేను ఏం మాట్లాడాలి, మీరే నా ద్వారా మీరు మాట్లాడండి అన్నప్పుడు ఆ వరము యాక్టివేట్ అవుతుంది. వాళ్ళకి కౌన్సిల్ ఇచ్చే ఆ జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. ఆ సమయం వాళ్ళు అప్పుడు వెంటనే వాళ్ళు గ్రహించి అక్కడికక్కడ పశ్చాత్తాపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడము, మళ్ళీ వాళ్ళని జతపరిచి వాళ్ళు తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్ళేటట్టుగా మనం చేయవచ్చు. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఏ గిఫ్ట్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో మనకి తెలియదు. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడాలి. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు కావాల్సింది ఏంటి? స్వస్థత వరము గాని, విశ్వాసము వరము గాని, అక్కడ ఆయన యాక్టివేట్ చేస్తాడు. తర్వాత నేను ఎవరితో మాట్లాడాలన్నా జ్ఞానవాక్యము చేస్తాడు. సంఘంలో ఉన్నప్పుడేమో భాషలు ఇస్తాడు. అదే కనుక మళ్ళీ సంఘంలో ప్రవచన ఇస్తాడు. మరి ఆ ప్రవచనకి ఆ యొక్క భాషలకి అర్థము చెప్పేటట్టుగా ఆయన ఆ జ్ఞానము మనకి దయచేస్తాడు. ఆ వివేచన వరము ఇస్తున్నాడు. అనేక విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక వరం మీద ఆధారపడితే గనక నువ్వు ఆ ఒక్క వరంలోనే ఉండిపోతావు.
పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన వారు అనేక వరాలు, గిఫ్ట్లో గాని, ఫలాల్లో గాని వాళ్ళు నడిపించబడతారు. అందుకోసమే మన ఆత్మని పొందుకున్నప్పుడు వరాలు ఆటోమేటిక్ గా ఆయన రిలీజ్ చేస్తాడు. ఎప్పుడు రిలీజ్ చేయాలో ఆయనకి తెలుసు. ఎవరికి స్వస్థత కావాలో ఆయనకి తెలుసు. ఎవరికి నువ్వు మాట్లాడాలో తెలుసు. ఏం చేయాలన్నా సంఘము ఆయనది. మనము ఆయన బిడ్డలము కాబట్టి ఆయన ఆత్మ మీద మనం ఆధారపడాలి తప్ప మనము సొంతగా మనం ఆలోచించకూడదు. మనం డిపెండెన్సీ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి మీద ఉండాలి. అందుకోసమే మనము ఆత్మవారము అయి ఉన్నాము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనం ఆత్మని కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన వారము అంటున్నాడు. యు ఆర్ హిస్ ఆఫ్ స్ప్రింగ్ బికాజ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నౌ యు ఆర్ బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ చేతనే నువ్వు కుమారులు అవుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ చేతనే నీ ప్రార్థన ఆలకించబడుతుంది. అందుకోసం మీరు వేచి ఉండండి అన్నాడు. నా తండ్రి యొక్క వాగ్దానము నెరవేర్చడానికి మీరు వేచి ఉండండి అన్నాడు. లూకా సువార్త 24:49 ప్రకారంగా. ఆయనకు వెలువైన వారందరూ ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. ఆమేన్. మీరు శక్తి పొందుకునే వరకు మీరు ఆ పట్టణంలో వేచి ఉండండి, ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు? ఆ మాటకి విధేయత చూపించారు. ఆ మాటకి విధేయత చూపించారు. అందుకోసమే విధేయత కలిగిన వారికి దేవుడు అనుగ్రహించిన ఆత్మ అన్నాడు. నువ్వు దేవుడు ఆత్మ ఆయన పొందకలేకపోతున్నానే, నేను ఇతరులాగా భాషల్లో మాట్లాడలేకపోతున్నానే, ఇతరులాగా నేను ప్రవచించలేకపోతున్నానే, నేను ఆత్మని పొందుకోలేకపోతున్నానే బాధపడే వారికి దేవుడు చెప్తుంది ఏంటంటే, నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విధేయత కలిగిన వారికి దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ. చూసారా దేవుని సంగమా? మనము ఆత్మతో నింపబడి ఉండాలంటే మనలో జీవితంలో విధేయత, దేవుని మాటలకి విధేయత. ఆయన మాటలకి కోపపడకూడదు అన్నప్పుడు కోపపడమాకండి. ప్రేమ చూపించు అన్నప్పుడు ప్రేమ చూపించాలి. నువ్వు ఎంత లోబడతావో నీకు అంత ఆత్మని నీకు అనుగ్రహించబడుతుంది. మీరు గమనించండి, మీరు ఆత్మ పూర్ణంగా మార్చబడాలంటే నువ్వు అంత విధేయత కలిగి ఉండాలి, అంత లోబడే మనసును కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడంగానే అది నీ జీవితంలో ఉంటే గనక వెంటనే విడిచిపెట్టి దాన్ని వదిలిపెట్టి నువ్వు ఆయన మాటకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు దేవుడు ఇంకా నిన్ను ఆత్మతో నింపుతాడు. అందుకోసమే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 33వ వచనం ప్రకారంగా కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆత్మని కుమ్మరించి ఉన్నాడు. ఆయన పైకి వెళ్ళిన తర్వాత 10 రోజుల తర్వాత ఆయన ఏం చేశాడంటే తన ఆత్మని పంపించి పెంతెకోస్తు దినాన సంఘాన్ని ఆత్మతో నింపాడు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆయనకి దేవుడు తోడై ఉండాలి. నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఏం చేశాడంటే నిరంతరము నీలో ఉండటానికి ఆయన నిన్ను విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు నీ భారమంతా పరిశుద్ధాత్మ దేవుడి మీదే పెట్టాలి. అయ్యా నువ్వే నన్ను నడిపించాలయ్యా, నువ్వు సంఘాన్ని నడిపించడానికి వచ్చావయ్యా, అయ్యా నువ్వే నా ప్రభు గురించి నాకు తెలియపరచు, నా యేసు గురించి నువ్వు తెలియపరచు, ఆయన యొక్క సిలువ గురించి నాకు తెలియపరచు, ఆయన రక్తం గురించి నాకు తెలియపరచినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ ఒక మనోనేత్రాల్ని ఆయన నీకు ఒక అండర్స్టాండింగ్ ఇచ్చి లేఖనంలో ఉన్న మర్మాలన్నీ నీకు బయలుపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చింది ఆ పని చేయడానికి, ఆయన వచ్చింది ఈ పని చేయడానికి, తన సంఘాన్ని తన గురించి తెలియపరచడానికే వచ్చాడు. అందుకోసమే నేను వెళ్ళటము మీకు మేలు అన్నాడు, నేను వెళ్ళటము మీకు మంచిది అన్నాడు.
ఎల్లప్పుడూ నీ ఎదుట ఉండడానికి నేను వేరే ఒక ఆదరణకర్తని నేను పంపిస్తున్నానని వాగ్దానం చేయడానికి కారణం ఏంటంటే, నిరంతరము మనకు తోడై ఉండేది పరిశుద్ధాత్మ దేవుడే. ఎందుకంటే ఆయన నీకు రక్షణ కలిగిస్తున్నాడు, నీకు ఒక భరోసా కలిగిస్తున్నాడు. నువ్వు బలహీనగా ఉన్నప్పుడు నీకు ఎలా ప్రార్థన చేయాలో అపో ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. ఏ విషయం గురించి నువ్వు ప్రార్థన చేయాలో. కొన్నిసార్లు మనకి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అని తెలియనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన తండ్రి సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో ఆయన ఇక్కడ భూమి మీద నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము చదవండి ఒకసారి. 25, 26, 27 అమ్మా. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు ఆమేన్. తండ్రి కుడి పార్శ్వన కూర్చుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేస్తున్నారు మన గురించి? విజ్ఞాపన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ భూమి మీద ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. నీ బలహీనతలు ఎరిగి నువ్వు చేయలేని పని ఆయన నీ కొరకు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియపరుస్తున్నాడు. నీకు ఆయన ఏం చేస్తున్నాడంటే నీ పక్షాన ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకోసం నువ్వు భాషల్లో మాట్లాడేటప్పుడు ఆత్మవారు దేవుడితో ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విజ్ఞాపన ద్వారా ఆత్మవారు అడుగుతున్నారు కాబట్టి తండ్రి దేవుడు కంపల్సరిగా అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు హృదయం ఎరిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసమే మనం పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడి జీవించాల్సిన అవసరము ఎంతో ఉంది. మీరు గమనించండి, ఆత్మ కలిగిన వారు అసలు ఆత్మ కలిగినట్లే ఉండరు. చాలా కాముగా ఉంటారు, ఏమి తెలియనట్టే ఉంటారు. మీరు గమనించండి, నాకు అన్ని తెలుసు అని చెప్పరు, ఎవ్వరికి చెప్పరు. వాళ్ళకి దేవుడు ఆత్మ ఎంత బోధించినా, ఎంత చెప్పినా, ఎంత వరాలు ఇచ్చినా వాళ్ళు అలిగి నలిగి అలాగే ఉంటారు తప్ప నాకు అన్ని వచ్చు అన్నట్లుగా ఉండరు. ఎందుకంటే మనం బయటికి నటించవచ్చు దేవుని సంగమా, కానీ లోన నువ్వు ఏమై ఉన్నావు, నీలో ఉన్న ఆత్మ వారికి తెలుసు. పైన తండ్రి కుడి పార్శ్వము కూర్చుని మన ప్రభువైన యేసుక్రీస్తుకి తెలుసు. సమస్తము సృజించిన మన తండ్రి అయిన దేవుడికి తెలుసు. సో మనం ఎంత ఆత్మని కలిగి ఉన్నామో మనం అంత లోబడాలి. ఎంత పరిశుద్ధాత్మ వరాలు కలిగి ఉన్నామో అంత లోబడాలి. అంత తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అందుకోసమే ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన ఆత్మ లేదా? ఏ ఆత్మ దేవుడు యేసుక్రీస్తుని ప్రభుని అభిషేకించాడో అదే ఆత్మని మన యోహాన్ బాప్తిసం ఇచ్చే యోహాన్ కూడా అనుగ్రహించాడు కదా. కానీ ఆయన ఏమన్నాడు? నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మన ప్రభు గురించి ఆయన మనకి తగ్గింపే స్వభావం కలిగిస్తాడు. ఎందుకంటే ఆయన దీనుడు కాబట్టి మనల్ని దీనులుగా చేస్తాడు. ఆయన సాత్వికుడు కాబట్టి మనల్ని కూడా సాత్వికంగా మనస్తత్వం ఆయన ఇస్తున్నాడు. అందుకోసమే క్రీస్తు కలిగిన మనస్సు నీకు కావాల్సినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అడుగు. ఎందుకంటే ఫలం ఇచ్చేవాడు ఆయనే, నీకు ఫలం ఇచ్చేవాడు ఆయనే. అందుకోసం ఆ వెలుగు ఫలము గాని, ఆత్మ ఫలము గాని, ఏ ఫలమైనా అది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే నీ జీవితంలో అది కార్యము జరిగించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుతాను.
మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. ఆమేన్. నీలో వెలుగు ఫలము ఉండినడలా ఈ 3 కనిపిస్తాయి. నువ్వు వెలుగులో నడుస్తున్నావని చెప్తున్నావు. ఓకే, నేను వెలుగు కలిగి ఉన్నానని చెప్తున్నాం. మనం వెలుగు సంబంధమైన వారని చెప్తున్నాం. మరి ఈ 3 లక్షణాలు నీలో ఉన్నాయా? ఏంటమ్మా ఆ లక్షణాలు? మంచితనము, నీతి, మంచితనము, నీతి, సత్యము. నీతి, సత్యము, మంచితనము. ఈ నీలో నువ్వు ఉన్నాయా? ఉంటే నువ్వు వెలుగులో నడుచున్నట్లే. అది వెలుగు ఫలం. ఆత్మ ఫలం ఉంది. మరి గమనించిన దేవుని బిడ్డలారా, మనము దేవుడు ఆత్మలో నడిచినప్పుడు ఆ వెలుగు ఫలం నీకు ఇస్తున్నాడు. అంటే మంచితనము, దేవుడి యొక్క నీతి, తర్వాత సత్యము నీకు తెలియపరుస్తున్నాడు. ఇది వెలుగు ఫలం. ఎందుకంటే సత్యము వెలుగై ఉన్నది, వాక్యము వెలుగై ఉన్నది. ఆమేన్. ఆ వాక్యము ద్వారా నీ పాదాలకి అది దీపమై ఉన్నదని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ నీతి రాజ్యము వెలుగైన రాజ్యం. అది చీకటి నుండి నీకు వెలుగులో నడిపించే రాజ్యము కాబట్టి అది వెలుగు ఫలమై ఉన్నది. మంచితనం ఏంటంటే దేవుడు మంచితనం కలిగిన వాడు, దేవుడ ప్రేమ కలిగిన వాడు. అందుకోసమే ఆయన అంటున్నాడు, మీరు పాపాల గురించి అడుగుతున్నారు, బానే ఉంది, కానీ దానికి ముందు మనం చదవట్లా. ఇది చాలా ఇంపార్టెంట్. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాయి. 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మీరు గమనించండి, అక్కడ వాక్యము అప్పుడు. గమనించారా? అప్పుడు అన్యోన్య సహవాసము గలవారమైనప్పుడు. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని అడిగినప్పుడు అప్పుడు అని నిన్ను శుద్ధీకరిస్తాడు. ఎప్పుడు? నువ్వు వెలుగులో నడిచినప్పుడు, ఆ సహవాసము కలిగినప్పుడు, ఆ వెలుగు సహవాసము కలిగినప్పుడు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న వెలుగు, ఆ వెలుగు ఫలము దయచేసిన వాడు ఆయనే కాబట్టి నువ్వు వెలుగులో నడిచినప్పుడు, చీకట్లో నడకుండా వెలుగులో నడిచినప్పుడు, నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం ఏం చేస్తుందంట? నువ్వు చేసిన తప్పు, నువ్వు వెలుగులో నడుస్తున్నావు, అయినా కూడా పాపం చేసావు. నువ్వు వెలుగులో నడుస్తున్నావు, అయినా కూడా తప్పు చేసావు. నువ్వు వెలుగులో ఉన్నావు, అయినా కూడా తప్పు చేస్తున్నావు. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన రక్తం ద్వారా నేను కడిగి మళ్ళీ పరిశుద్ధపరిచి మళ్ళీ నిన్ను వెలిగింపు చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ అన్ని చేసేది ఎవరు? వెలుగు ఫలం ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆ వెలుగు ఫలాన్ని ఆయన దయచేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రాణం, మన జీవితం అంతా ఆయన మీద ఆధారపడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడమ్మా. సంఘము ఆయన మీద ఆధారపడాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన నివాస స్థలము గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఆత్మనిచ్చి మనల్ని కట్టుకుంటూ వస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత ఒక దినాన్న గృహ ప్రవేశము జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆలయము సిద్ధమైన తర్వాత గృహ ప్రవేశం అనేది ఉంది. అప్పుడు తండ్రి అయిన దేవుడు నీలో వచ్చి నివసిస్తాడు. ఇప్పుడు నీలో ఏముందంట? ఇప్పుడు నీలో ఏముంది? వాక్యం ఎక్కడ ఉందని చెప్పాడు? నీ హృదయంలో, నీ నోటిలో ఉందన్నాడు. ఇప్పుడు వాక్యం నీలో వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబడ్డాడు. దేవుడు ఆలయంని కడుతున్నాడు. ఆ దేవుడు ఆలయము పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎవరు వస్తారంట? తండ్రి అయిన దేవుడు ఆలయంగా నువ్వు ప్రకటించబడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏమై ఉన్నావంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆలయము కాక ఇప్పుడు ఏమవుతున్నావు? దేవునికి నివాస స్థలమై ఉండు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వచ్చి నీలో నివసిస్తాడు అంటున్నాడు. దేవుడు సృష్టికర్త అయిన తండ్రి దేవుడు నీలోకి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో వాళ్ళు నివసించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నామాన్ని ఆయన నీ ద్వారా వాళ్ళు మహిమ పరుచుకుంటున్నారు. అందుకోసమే we have to be dependent upon the Holy Spirit because he is building the temple for the living God.
ముందు ఆయన పరిశుద్ధాత్మ ఆలయం అని ప్రకటించారు. తర్వాత దేవుని ఆలయంగా మనం ఆత్మ ద్వారా మార్చబడుతున్నాం. స్థలము. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే హల్లెలూయా. ఈ ఈ యొక్క ఆలయంలో ఎప్పుడు వెలుగు ఉండే ఉండాలి. ఆయన మనలో నివసించేటప్పుడు మన దీపస్తంభం ఎప్పుడు ఆయన కొరకు వెలుగుతూ ఉండాలి. ఆ యొక్క నూనె అయిపోతున్న హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మను కోరుము యేసు పరిశుద్ధాత్మను ఆత్మను కోరుము జీవమా యేసు నీవే. ఆమేన్. 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 వినపడుతుందమ్మా? వినిపిస్తుంది వినపడుతుందా? brother. కరెంట్ పోయిందమ్మా ఇక్కడ. సో మనము దేవుని యొక్క ఆలయము మనం సిద్ధపరచుకోవాలి. మనము ఆయనతో కలిసి పని చేయాల్సిన వారుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే ఆయనతో కలిసి మనం పని చేయకపోతే ఈ ఆలయము ఇన్‌కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అవ్వాలంటే మన పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని హల్లెలూయా. రాజ్యం కట్టబడుతుంది. నీ ద్వారా దేవుని రాజ్యం కడుతున్నాడు. నీ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ఆలయంని కడుతున్నాడు. నీ ద్వారా అనేక మందికి నీలో ఉంచిన వెలుగుని ఇతరులకి ఆయన ఏం చేస్తున్నాడంటే వెలిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం ఈ ఆత్మని పాత నిబంధన వాళ్ళు పొందగలేకపోయారు. కానీ మనము నూతన నిబంధనలో ఉన్న వారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే మీరు గనక లేఖనములని మీరు విశ్వసించినప్పుడు మీలో నుండి జీవ జలములు ప్రవహింపు చేస్తారని వాగ్దానం చేశాడు. అందుకోసమే యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వరకు చదువుతల్లి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను ఆమేన్. మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఆమేన్. ఆమేన్. ఆయన ఇంకా ఆమేన్. మహిమపరచబడలేదు కాబట్టి దేవుడు ఆత్మ అనుగ్రహించబడలేదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగమా, నువ్వు లేఖనములను నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసించే కొద్దీ దేవుడు నీకు ఆత్మని అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడంటే నీలో నుండి జీవ జలములు ప్రవహింపు చేసేటట్టుగా ఆయన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ హల్లెలూయా. దేవుని అనుభవం చాలా గొప్పది. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఆ అనుభవం వేరేగా ఉంటుంది. ఆ సహవాసము వేరేగా ఉంటుంది. ఆ అనుభవం వేరేగా ఉంటుంది. అది వేరే లెవెల్‌లో ఉంటుంది దేవుని సంగమా. ఎందుకంటే దేవుడు అనేక విషయాలు తన ఆత్మ ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడు మనల్ని. ఆయన ఆత్మ ద్వారానే మనకి తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదవ తల్లి. మొదటి కొరింథియన్స్ 2:9 అమ్మా. 2:9 నుంచి చదువు. 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆమేన్. 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 హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాడు దేవుడు ఆత్మ. అంటే దేవుడు తన హృదయంలో ఏం దాచిపెట్టాడు, తన ప్రేమించిన వారికి తన ఆత్మ చేత ఆ సంఘానికి అది అంటే అది ఆయన బ్రేక్ అవుతుంది బ్రదర్ వాయిస్. హల్లెలూయా. హల్లెలూయా.
అమ్మా వినపడుతుందమ్మా? ఇప్పుడు బాగుంది brother. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. సో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన తను ఆత్మ ప్రేమించు ద్వారా వారి కొరకు ఆయన ఏది ఏర్పరచుకున్నాడు మన కొరకు తన ఆత్మ చేత ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు గమనించినట్లయితే అది దేవుని యొక్క ఆత్మ అనేది దేవుడి నుంచి వచ్చింది కాబట్టి, ఆయన ఆత్మ దేవుడి నుంచి వచ్చాడు కాబట్టి, ఆయన హృదయంలో ఏముంది, తన ప్రజలకి ఏమి వచ్చడం ఏర్పరచుకున్నాడో, తన ప్రజలకి ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అది ఆత్మ ద్వారా మనకి తెలియపరచుంది కాబట్టి నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. దేవుడు నా కొరకు ఏర్పరిచినది, ఆయన ప్రేమించిన వారి కొరకు ఆయన ఏర్పరిచింది ఏంటంటే, మీరు గమనించినట్లయితే యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనము, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. ఆమేన్. చదవండి. దేవుడు కీడు విషయమై తన శోధింపబడనేరడు, ప్రేమించిన వారికి ఏం చెప్పాడమ్మా? తన తన్ను ప్రేమించిన ప్రేమించు వారికి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుదు. తన ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన వాగ్దానము జీవ చేసి కిరీటము పొందును. జీవ కిరీటము పొందును. వాళ్ళు ఆయన సిద్ధపరిచింది ఏంటంటే, నీ కొరకు తన ప్రేమించిన వారికి జీవ జీవ కిరీటము కిరీటము సిద్ధపరిచాడని ఎవరు తెలియపరుస్తున్నాడు నీకు? పరిశుద్ధ. ఎక్కడ రాయబడి ఉంది? ప్రభువు తన్ను ప్రేమించు వారికి. ఇందాక మనం చదవలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అవును. నన్ను ప్రేమించు వారు దేవుడు కంటే తన ప్రజల కొరకు ఏర్పరచని, తన ప్రేమించిన వారికి ఏర్పరచని తన ఆత్మ ద్వారా బోధించాడు, తెలియపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. అది ఏంటి అనక మనం జాగ్రత్త లేఖనంలో చూస్తే, ఒకటేమో జీవ కిరీటం ఇచ్చాడు. వాయిస్ రావట్లేదు బ్రదర్. 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు గ్రంథము 2వ అధ్యాయం. హల్లెలూయా. హల్లెలూయా. 2వ అధ్యాయము 5వ వచనమా యాకోబు గ్రంథం. యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన ప్రేమించిన వారికి ఆయన ఏం చేశాడంటే రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు. మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ విషయాలన్నీ ఎవరి ద్వారా మనం తెలుసుకుంటున్నాం అంటే ఆత్మ వారి ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆత్మవారు దేవుడు హృదయం ఎరిగి ఉన్నాడు కాబట్టి, ఆత్మవారు ఆయన తండ్రితో సహవాసం చేసేటప్పుడు నీ కొరకు ఏమి ఏర్పరచుకున్నాడో లేఖనంలో అన్ని మనకి ఏంటంటే ఒక్కొక్కటి మనం తెలియపరుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం విశ్వాసంలో స్థిరపరచబడాలని, మనం విశ్వాసంలో ముందు కొనసాగబడాలని, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా కూడా దేవుడు నీ కొరకు ఏది ఏర్పరచుకున్నాడో నీవు గనక గ్రహిస్తే గనక నువ్వు ధైర్యముగా దాన్ని ఎదుర్కోగలవు. ఎందుకంటే నీకు ఈ లోక విషయం మీద నీకు ధ్యాస ఉండదు, ఆ పై వాటి మీద నీకు ధ్యాస ఉంటుంది కాబట్టి దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో దాని నిమిత్తము నువ్వు పోరాడతావు తప్ప ఈ లోక వాటి గురించి నువ్వు ఎప్పుడు పోరాడవు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు ఏది తినాలి, ఏది త్రాగాలి, ఏది ధరించుకోవాలని ఎరిగిన దేవుడు. ఆయన నీకు సమస్తము సమకూరుస్తానని సెలవిచ్చిన దేవుడు. ఆయన నీకు ఏది కొదువు లేకుండా ఆయన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే హల్లెలూయా. సామెతల గ్రంథము 34:10 ప్రకారంగా సామెతల గ్రంథము 30. ఒకసారి వర్స్ చెప్పరా బ్రదర్? 10th verse.
దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు 34 పదమ్మ. సారీ కీర్తన, సారీ సామెతలు అన్నాం కదా, కీర్తన. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన్ని హల్లెలూయా. ఆశ్రయించే వారికి ఏమి కొదువు ఉండదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగమా, ఏం తాగాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం తినాలి, నేను ఎలా జీవిస్తాను, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల ఫ్యూచర్ ఏంటి అనేది మనము వాటి మీద ధ్యాస పెట్టకుండా, దేవా నా పట్ల, నా జీవితం పట్ల, నా కుమారుల పట్ల, నా కుమార్తెల పట్ల, నా యొక్క కుటుంబం పట్ల నీ చిత్తము జరుగునుగాక అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన ఆత్మ చేత ఆయన మిమ్మల్ని ఆయన ఓదార్చడమే కాదు, ఆదరించడమే కాదు, నీకు సమస్తము లేఖనములో నీ గురించి ఏది ఏర్పరచుకున్నాడో నీకు ఆత్మ ద్వారా ఆయన నీకు తెలియపరుస్తున్నాడు. నీకు ఏమి కొదువు ఉండదని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీతిమంతుడికి హల్లెలూయా. అనేక శ్రమలు కలుగునన్నాడు, కానీ వాటన్నిటిలో నుండి నీకు విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అది కూడా ఆత్మ ద్వారానే తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను విడిపిస్తాడని హల్లెలూయా. చెప్తున్నాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నీకు ఇంకా వేరే మార్గము లేనప్పుడు ఆయన నీకు మార్గము సరళము చేస్తున్నాడు. దేవుని సంగమా, ఆత్మ మీద ఆధారపడండి. ఆమేన్, హల్లెలూయా. మనం వచ్చే వారం నుంచి ఆత్మ బాప్తిజం గురించి గాని, ఆత్మ విషయాలు ఇంకా మనం ముందు తెలుసుకుందాం. కానీ మనం మటుకు, మన జీవితాల మటుకు ఆత్మ మీద ఆధారపడాలి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో అనేక ఆత్మలు పనిచేస్తున్నాయి. అనేక ఆత్మలు మనల్ని దేవుళ్ళ నుంచి బయటికి తీసుకెళ్లిపోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. వాడు గర్జించే సింహము వలన ఆయన తిరుగుతున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ మనం దేవుడి పిల్లలము. మనం వాక్యముతో సహవాసము చేయాలి. దేవుడు ఆత్మతో సహవాసము చేయాలి. ఇంకా నువ్వు సహవాసం చేసే కొద్దీ నీకు దేవుడు హృదయముని నువ్వు ఎరగగలవు. హృదయము ఎరిగించడమే కాదు, ఆయన నీ కొరకు ఆత్మ ద్వారా నీకు ఏది అనుగ్రహించబడుతుందో మనకి తెలియపరచబడుతుంది. అందుకోసం నీలో ఉన్న అభిషేకము నీకు బోధిస్తుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ అభిషేకముని నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ అభిషేకం నీకు ఇచ్చింది, ఆత్మనిచ్చింది నిన్ను నడిపించడానికి, నీకు తెలియపరచడానికి, మర్మాల్లో ఉన్న ప్రతి మర్మము నీకు బయలుపరచాలని దేవుడు ఆయన కోరుచున్నాడు. అందుకోసమే ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 29:29 ప్రకారంగా రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. ఆమేన్. ఆమేన్. నీకు బయలుపరిచినది సమస్తము అది నీదే అని చెప్తున్నాడు. దేవుడు ఆత్మ ద్వారా నీకు బయలుపరిచింది మొత్తం అది నీకే అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ సంగతులు హల్లెలూయా. ఆత్మ ద్వారా మనకి తెలియపరచబడుతుంది దేవుని సంగమా. అందుకోసమే సంఘము వాళ్ళు చెవులు ఎవరికి ఇవ్వాలంట? దేవుని మాట. దేవుడి మాటకి పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా వినాలి అని చెప్పేసి ఆయన ప్రకటన గ్రంథంలో చెప్పట్లేదు? ఆమేన్. చెవులు కలిగి వారు ఆమేన్. ఆత్మ వినును చెప్పుచున్న గాక. ఆత్మ చెప్పుతున్న సంగతులు వినును గాక. ఆమేన్. ఆత్మ సంగతులు వినును చెప్పిన గాక. సంగతులు వినుగాక అని ఎందుకు అంటున్నాడంటే ఆయన సందేశములు గాని ఏదైనా గాని ఆయన దేవుడి దగ్గర నుంచి అది నీకు తీసుకొచ్చి నీకు బోధిస్తున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్త. అది హెచ్చరిక ఉండొచ్చు, ఓదార్పు ఉండొచ్చు, మాటలు ఏ మాట అయినా గాని మనం జాగ్రత్త గ్రహించాలి. మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆత్మ ద్వారా నడిపించబడిన వారు దేవుడు కుమారులు అంటున్నాడు. నా ఆత్మ లేని వారు నా వారు కారు అంటున్నాడు. ఈ దినాన నువ్వు ఆత్మ ద్వారా ముద్రించబడ్డావా లేదా అనేది ఒక్కసారి గ్రహించండి. He has sealed you with the Holy Spirit for the day of redemption అంటున్నాడు. ఆ రోజు వరకు ఆయన నీకేం చేశాడంటే పరిశుద్ధాత్మతో ముద్రించాడు. ఇది నా బిడ్డ, నా సొత్తు అని ఆయన తెలియపరుస్తున్నాడు. ఎలా నువ్వు సొత్తు అయి ఉన్నావంటే ఆత్మ ముద్ర నీకు కలిగి ఉంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్.